రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యక్తిగతంగా తీసుకుని ఏపీకి IIULER మంజూరు చేయించినట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ తరపున గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి అనుబంధంగా అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్, కన్సల్టేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్, జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి లోకేష్ చెప్పారు. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఏపీ ప్రైవేటు విద్యాలయాల స్థాపన, సవరణ బిల్లులను మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇందులో అడ్మిషన్లు కూడా 2025-26లో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో 20% రాష్ట్రంలోని స్థానికులకే ఇవ్వాలని బిల్లులో పొందుపరిచాం. కేవలం లీగల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా పీజీ, పీహెచ్డీ వంటి పరిశోధనలకు కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు.